హాయ్ గైస్, మనం ఇవాళ 8th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని సెకండ్ చాప్టర్ చిల్డ్రన్ అట్ వర్క్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. బాల కార్మికుల గురించి అనమాట. అంటే చిన్న వయసులోనే ఎందుకు వాళ్ళు చదువుకోకుండా పని చేయాల్సి వస్తుంది, వాటికి గల రీజన్స్ ఏంటి, ఒక అబ్బాయి స్టోరీ అనమాట. బిఫోర్ యూ రీడ్, దెర్ ఆర్ మెనీ రీజన్స్ వై చిల్డ్రన్ హ్యావ్ టు వర్క్. పిల్లలు పని చేయడానికి అంటే చదువుకోకుండా స్కూల్కి వెళ్ళకుండా పని చేసుకుంటా కొద్దిమంది ఉంటారు కదా, అలా వాళ్ళు మారడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సమ్ హెల్ప్ దేర్ ఫ్యామిలీ మేక్ ఎ లైవ్లీహుడ్. కొద్దిమంది వాళ్ళ ఫ్యామిలీ పోషణ కోసం పనిచేస్తూ ఉంటారు. అదర్స్ హూ రన్ అవే ఫ్రమ్ అన్హ్యాపీ హోమ్స్ నీడ్ టు సపోర్ట్ దెమ్సెల్వ్స్. ఇంకొకరు అంటే ఇంటిలో అన్హ్యాపీ హోమ్స్ అనమాట. అంటే ఇంట్లో ఉండలేక ఇంట్లో వాళ్ళు వేధిస్తూ ఉంటే, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో హ్యాపీగా లేక పారిపోతూ వస్తూ ఉంటారు, ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తారు. అటువంటి వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి కూడా ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ హూ హ్యావ్ టు వర్క్ కాంట్ గో టు స్కూల్ అండ్ ప్లే లైక్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ ఏజ్. ఈ పనికి వెళ్ళే పిల్లలు అనమాట వేరే వాళ్ళలాగా స్కూల్కి వెళ్ళలేరు, అండ్ ఆ వయసు పిల్లలు ఆడుకునే ఆటలు కూడా ఆడలేరు. వాళ్ళ పని అంటే వాళ్ళ జీవితం అంతా ఆ పనికి అంకితం అయిపోతుంది. వాళ్ళు తమ బాల్యాన్ని కోల్పోతారు. ఇక్కడ అటువంటి ఒక అబ్బాయి గురించి అనమాట. పార్ట్ 1. వేలు ఆ అబ్బాయి పేరు. అండ్ 11-year-old బాయ్, 11 సంవత్సరాల ఆ పిల్లానికి, రన్స్ అవే ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి పారిపోతాడు ఆ అబ్బాయి. హీ వ్యాండర్స్ అరౌండ్ ఫర్ అవర్స్ బిఫోర్ గెటింగ్ ఆన్ ఎ ట్రైన్ టు చెన్నై వితౌట్ ఎ టికెట్. అలా కొన్ని గంటల పాటు తిరిగిన తర్వాత, వ్యాండరింగ్ అంటే తిరగడం, అటు ఇటు తిరిగిన తర్వాత చెన్నైకి ఒక ట్రైన్ ఎక్కుతాడు వితౌట్ ఎ టికెట్. డబ్బులు ఉండవు కదా, సో టికెట్ లేకుండా చెన్నైకి ట్రైన్ ఎక్కేస్తాడు. టయర్డ్ అండ్ హంగ్రీ, అలసిపోయి ఉంటాడు అండ్ ఆకలితో ఉంటాడు కాబట్టి హీ డజంట్ నో వే టు గో వెన్ ఏ స్ట్రేంజర్ అట్ ద స్టేషన్ షౌట్స్ ఎ వర్డ్ ఆఫ్ వెల్కమ్. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఆ చెన్నై స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ ఒక స్ట్రేంజర్ పరిచయం అవుతారు ఈ అబ్బాయికి. దాని తర్వాత ఏం జరిగింది అనేది కాన్సెప్ట్. వెన్ ద కన్యాకుమారి ఎక్స్ప్రెస్ పుల్డ్ ఇన్ అట్ చెన్నై సెంట్రల్ ఇట్ టుక్ వేలు సమ్ టైమ్ టు గెట్ ఆఫ్. ఆ అబ్బాయి కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు చెన్నైకి. పుల్డ్ ఇన్ అంటే స్టాప్డ్ అనమాట. అక్కడ ఆగిన తర్వాత చెన్నై సెంట్రల్ స్టేషన్లో, చెన్నై సెంట్రల్ అనేది ఆ స్టేషన్ పేరు, ఆ చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఆగిన తర్వాత ఇట్ టుక్ వేలు సమ్ టైమ్ టు గెట్ ఆఫ్ అంటే దిగడం. ఆ ట్రైన్ దిగడానికి కొంత సమయం పట్టిందనమాట. అంటే చాలామంది ఉన్నారు ఆ ట్రైన్లో, దిగడానికి అంత ఈజీ అవ్వలేదు, చాలా టైం పట్టింది. వెన్ హీ ఫైనలీ స్టూడ్ ఆన్ ద ప్లాట్ఫామ్ హిజ్ లెగ్స్ ఫెల్ట్ వాబ్లీ. చివరికి ఎలాగోలా దిగి ఆ ప్లాట్ఫామ్ మీద నిల్చున్నాడు. అప్పుడు అతని పాదాలు షేక్ అవుతూ ఉన్నాయన్నమాట, వణుకుతూ ఉన్నాయి. యాజ్ ఇఫ్ హీ వాజ్ స్టిల్ అనే మూవింగ్ ట్రైన్. అంటే ఆ కదులుతున్న ట్రైన్లో ఉంటే ఎలా అయితే మూవ్ అవుతూ ఉంటాయో అతని కాళ్ళు అలానే షేక్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అంతసేపు నిలబడుకొని వచ్చాడు, వితౌట్ టికెట్ కదా, సో కూర్చోడానికి సీట్ ఉండదు, ఎక్కడో నిలబడి వచ్చాడు. దానివల్ల అతని కాళ్ళు ఇంకా షేక్ అవుతూనే ఉన్నాయి. ఓయ్, అవుట్ ఆఫ్ ద వే, ఏ పోర్టర్ వెంట్ బై విత్ ఎ లోడెడ్ ట్రాలీ. ఆ స్టేషన్ మీద ప్లాట్ఫామ్ పైన పోర్టర్స్ ఉంటారు కదా, పోర్టర్స్ అంటే ఆ కూలి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక ట్రాలీస్ని వాటిని తోసుకుంటూ వెళ్తూ ఉంటారు ఏదన్నా లగేజ్ అంతా. ఆ ట్రాలీస్తో వచ్చినటువంటి ఓ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు, ఓయ్ అవుట్ ఆఫ్ ద వే, దారి పక్క తప్పుకో అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వేలు జంప్డ్ అసైడ్. అలా అనగానే పక్కకు దూకేశాడు అనమాట, వేలు పక్కకు వచ్చేసాడు. హీ సాట్ అన్ ఎ బెంచ్ ఆన్ ద ప్లాట్ఫామ్ పుట్టింగ్ ఈ స్మాల్ బండిల్ డౌన్. సరే అని ఇంకా ప్లాట్ఫామ్ మీద అక్కడే ఓ బెంచ్ ఉంటే బెంచ్ మీద కూర్చున్నాడు వేలు. తనతో పాటు తెచ్చుకున్నటువంటి చిన్న మూట తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇన్ ఆల్ ఈజ్ 11 years హీ హ్యాడ్ నెవర్ సీన్ సో మెనీ పీపుల్. అతని 11 సంవత్సరాల జీవితంలో ఇంతమంది జనాల్ని ఎప్పుడూ చూడలేదన్నమాట. ఎక్సెప్ట్ వన్స్ ఏ ఇయర్ అట్ ద ఫెయిర్ ఇన్ హిజ్ విలేజ్. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఊర్లో జరిగే ఫెయిర్లో, వాళ్ళ ఊర్లో జరిగే జాతరలో తప్ప అంతమంది స్టేషన్లో ఉన్నంతమంది జనాల్ని తన లైఫ్లో ఎప్పుడు చూడలే ఆ అబ్బాయి. పీపుల్ వాక్ బై, అటు ఇటు నడుస్తూ ఉన్నారు. బంపింగ్ ఇంటూ హిమ్ అంటే తోస్తూ ఉన్నారు, తగులుతూ ఉన్నారు ఆ పిల్లాన్ని. విత్ దేర్ సూట్ కేసెస్ అంటే ఆ సూట్ కేసులు అతనికి తగులుతూ ఉన్నాయి వేలుకి. అలా అంటే చాలా రద్దీగా ఉంది. ఏ వాయిస్ అనౌన్స్డ్ సంథింగ్ అనే లౌడ్ స్పీకర్. సడన్గా ఒక లౌడ్ స్పీకర్లో ఏదో వాయిస్ కూడా వినిపించింది. అంటే ట్రైన్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి సౌండ్ వినిపించింది. నియర్ హిమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సాట్ ఆన్ దేర్ లగేజ్ లుకింగ్ అట్ ఎ టీవీ హ్యాంగింగ్ ఫ్రమ్ ద రూఫ్. ద నాయిస్ వాజ్ టెరిబుల్. ఇంకొద్దిమంది వాళ్ళ లగేజీలు పెట్టి ఆ లగేజీల పైననే కూర్చొని ఒక టీవీ వేలాడదీసి ఉంటారు కదా స్టేషన్లో, ఆ టీవీని చూస్తూ ఉన్నారు. ఆ సౌండ్ చాలా టెర్రబుల్గా ఉందన్నమాట. ఆ నాయిస్ చాలా ఘోరంగా వస్తూ ఉంది, అంటే చాలా హై నాయిస్ ఉంది అక్కడ. వేలు పుట్ ఈజ్ హెడ్ డౌన్ ఆన్ హిస్ నీస్. మోకాళ్ళ మీద తలబెట్టి కూర్చొని ఉన్నాడు కదా అబ్బాయి.
ఫీలింగ్ మిజరబుల్, చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నాడు అండ్ ఎగ్జాస్టెడ్, పూర్తిగా అలసిపోయాడు అనమాట. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు, చాలా దీన స్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి, అలసిపోయాడు పూర్తిగా, ఆకలేస్తూ ఉంది, ఫుడ్ కూడా లేదు, తినడానికి డబ్బులు లేవు. హీ హ్యాడ్ రన్ అవే ఫ్రమ్ హిస్ విలేజ్ 2 days ago. 2 రోజులైంది తన విలేజ్ నుంచి పారిపోయి వచ్చి ఈ అబ్బాయి. ఫర్ 2 days హీ హ్యాడ్ ఈటన్ నథింగ్ బట్ సమ్ పీనట్స్ అండ్ ఎ పీస్ ఆఫ్ జాగరీ. 2 రోజుల నుంచి ఏం తినలేదు, జస్ట్ కొన్ని పీనట్స్, వేరుశనగ విత్తనాలు అండ్ ఏ పీస్ ఆఫ్ జాగరీ, చిన్న బెల్లం ముక్క తప్ప ఏం తినలా 2 days నుంచి. ఇన్ హిస్ బండిల్ హీ క్యారీడ్ ఏ షర్ట్, ఏ టవల్ అండ్ ఏ కూమ్. అతనితో పాటు తెచ్చుకున్నటువంటి సంచిలో, ఆ బండిలో, ఆ మూటలో ఒక షర్ట్ ఉంది, ఒక టవల్ ఉంది అండ్ ఒక దువ్వెన కూడా ఉంది. అంతే తప్ప అతని దగ్గర ఎటువంటి వస్తువులు లేవు, డబ్బులు లేవు. He had walked for most of the first day to Kannur and then got on the train to Chennai. వాళ్ళ ఊరు నుంచి పారిపోయి వచ్చిన తర్వాత కానూరు వరకు దాదాపు ఒక రోజు, అంటే మొదటి రోజు నడుచుకుంటూ వచ్చాడు ఆ రోజంతా, అండ్ అక్కడ నుంచి ట్రైన్లో చెన్నైకి వచ్చాడు. వేలు హ్యాడ్ నో మనీ ఫర్ ఎ టికెట్ బట్ లకీలీ దట్ టికెట్ కలెక్టర్ డిడెంట్ కమ్ టు ద అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్. ఈ అబ్బాయితో టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు, కానీ తన అదృష్టం ఏంటంటే అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఆ టికెట్ కలెక్టర్ రాలేదు, ఇతని అదృష్టం. ఒకవేళ వచ్చిందంటే చాలా ప్రాబ్లం అయ్యేది కదా ఆ అబ్బాయికి. సో అతన్ని అదృష్టం బాగుండి టికెట్ కలెక్టర్ కూడా రాలేదు. వితౌట్ టికెట్ ఒక అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసి చెన్నైకి వచ్చాడు. హీ హ్యాడ్ ట్రై టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ నియర్ ద డోర్. ఆ డోర్ పక్కన ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే ట్రైన్లో డోర్ దగ్గర కింద పట్టుకొని ట్రై చేశాడు నిద్రపోవడానికి. ఏ గ్రూప్ ఆఫ్ మెన్ నెక్స్ట్ టు హిమ్ హ్యాడ్ ప్లేడ్ కార్డ్స్ అండ్ షౌటెడ్ ఆల్ నైట్. కానీ నిద్ర రాలేదన్నమాట, ఎందుకంటే కొద్దిమంది గ్రూప్ ఆఫ్ మెన్, కొద్దిమంది ఏం చేస్తున్నారంటే అతని పక్కనే కూర్చొని కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉన్నారంట. రాత్రంతా అరుస్తూ ఉన్నారు వాళ్ళు, షౌటెడ్ ఆల్ నైట్. సో అతనికి నిద్ర కూడా పట్టలేదు, డోర్ పక్కనే పడుకోవడానికి ట్రై చేశాడు, బట్ నిద్ర పట్టలే. వాట్ న్యూ టు టౌనే కాల్డ్ అవుట్ ఏ రఫ్ వాయిస్. ఇలా ఆ అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చొని, అంటే మోకాళ్ళ పైన తల పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఒక వాయిస్ వినిపించింది, రఫ్ వాయిస్. వాట్ న్యూ టు టౌనే, కొత్తగా వచ్చావా టౌన్కి ఏంటి అని చెప్పి ఒక రఫ్ వాయిస్ వినిపించింది. వేలు ఓపెన్ హిజ్ ఐస్, కళ్ళు తెరిచి చూశాడు. దెర్ వర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ స్టాండింగ్ అరౌండ్ బట్ నో బడీ వాజ్ లుకింగ్ అట్ హిమ్. కళ్ళు తెరిచి చూశాడు, ఎవరబ్బా నన్ను పిలిచింది అనుకొని, చాలామంది ఉన్నారు అక్కడ జనాలు, బట్ ఎవరు చూడట్లయితన్ని. హియర్, ఇక్కడ ఇక్కడ చూడు అని మళ్ళీ గట్టిగా సౌండ్ వచ్చింది. హీ టర్న్డ్ అరౌండ్, వెనుదిరిగి చూశాడు వెనక్కి. బిహైండ్ హిమ్ వాజ్ ఎ గర్ల్ అరౌండ్ హిస్ ఓన్ ఏజ్ వేరింగ్ ఎ లాంగ్ బనియన్ దట్ కేమ్ డౌన్ టు హర్ నీస్. వెనక్కి తిరిగి చూస్తే ఒక అమ్మాయి ఉంది, దాదాపుగా ఇతని ఏజే ఉంటుంది. ఒక లాంగ్ బనీన్ వేసుకొనింది, అది తన మోకాళ్ళ వరకు వస్తూ ఉందన్నమాట. ఆ అమ్మాయికి, ఈ అమ్మాయికి మోకాళ్ళ వరకు ఆ బనీన్ వస్తూ ఉంది. ఆ అమ్మాయి వెనకాల కూర్చొని, వెనకాల నిలబడి ఇతన్ని పిలుస్తూ ఉంది. షీ వాజ్ పికింగ్ అప్ డర్టీ ప్లాస్టిక్ కప్స్ ఫ్రమ్ ద ఫ్లోర్. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఫ్లోర్లో కొన్ని డర్టీ ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, టీ తాగి పడేసిన కప్పులు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, అటువంటి ప్లాస్టిక్ కప్స్ అన్నిటిని తీసుకుంటా ఉంది. అండ్ స్టఫింగ్ దెమ్ ఇంటూ హర్ శాక్ అంటే తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ సంచి, ఆ మూట ఉంది కదా, ఆ సంచిలోకి అన్నిటినీ తోసుకుంటా ఉంది, వాటన్నిటిని. వై ఈజ్ షీ కాలింగ్ మీ థాట్ వేలు. ఈ అమ్మాయి నన్ను ఎందుకు పిలుస్తుంది అనుకున్నాడు వేలు. ఈ అబ్బాయి వేలు తనతో పాటు చిన్న మూట తెచ్చుకొని ఉన్నాడు. ఈ అమ్మాయి ఆ ప్లాస్టిక్ కప్స్ అన్నిటిని తన సంచిలోకి తోసుకుంటా ఉంది. ఈ అమ్మాయి ఎందుకు నన్ను పిలిచింది అని అనుకున్నాడు. అండ్ వై ఈజ్ ఎ గర్ల్ వేరింగ్ ఎ బనీన్. ఆయన ఒక బనీన్, అమ్మాయి బనీన్ వేసుకోవడమా అని షాక్ అవుతూ ఉన్నాడు. నో నీడ్ టు స్టేర్ స్టూపిడ్లీ, అంత స్టూపిడ్గా చూడొద్దు నా వైపు. స్టేర్ అంటే తదేకంగా చూడడం అనమాట. అలా స్టూపిడ్గా చూడొద్దు. వాట్స్ యూర్ నేమ్, ఏంటి నీ పేరు అని ఆ అమ్మాయి అడిగింది. వేలు, మటర్డ్ వేలు, లుకింగ్ అవే, జస్ట్ గొనిగాడు అనమాట వేలు అని చెప్పి పక్కకి ఎటో చూస్తూ ఆన్సర్ ఇచ్చాడు. సో మిస్టర్ వేలు సెడ్ ద గర్ల్ లుకింగ్ అట్ హిస్ బండిల్. సో మిస్టర్ వేలు అని చెప్పి తన మూట వైపు చూస్తూ అమ్మాయి రన్ అవే ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి పారిపోయి వచ్చావా అని అడిగింది. వేలు డిడెంట్ ఆన్సర్. వేలు ఏం రిప్లై ఇవ్వలే దానికి. హీ డిడెంట్ వాంట్ టు టెల్ సమ్ స్ట్రేంజ్ గర్ల్ వాట్ హీ హ్యాడ్ డన్. అంటే ఎవరో తెలియని అమ్మాయికి తను చేసిన పనులన్నీ చెప్పాలా, అంటే నేను ఇప్పుడు పారిపోయి వచ్చాను, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు చెప్పాలా అని చెప్పేసి వేలు ఆన్సర్ ఇవ్వాల. హీ హ్యాడ్ రన్ అవే బికాస్ హీ కుడెంట్ స్టాండ్ హిస్ ఫాదర్ బీటింగ్ హిమ్ ఫర్ 1 more day. ఎందుకు పారిపోయి వచ్చాడంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చాలా విపరీతంగా కొడతా ఉన్నాడు ఈ అబ్బాయిని. అంటే ఆ దెబ్బలు ఇంకొక రోజు కూడా భరించలేని స్థితిలో భయపడి అక్కడి నుంచి, ఇంటి నుంచి పారిపోయి వచ్చేసాడు వేలు. హిస్ ఫాదర్ వుడ్ స్నాచ్ అవే ఆల్ ద మనీ వేలు అండ్ హిస్ సిస్టర్స్ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ డ్రింక్. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడంటే మళ్ళీ వేలుకు సిస్టర్స్ ఉన్నారు కదా, వేలు అండ్ హిస్ సిస్టర్స్, వాళ్ళంతా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బుల్ని స్నాచ్ చేస్తున్నాడు. స్నాచ్ అవే అంటే లాగేసుకుంటా ఉన్నాడు. అండ్ దేని మీద ఖర్చు చేస్తున్నాడు, డబ్బులు లాక్కొని
తాగుతూ ఉన్నాడు మందు. ఆల్కహాల్ మీద వాళ్ళ నాన్న వీళ్ళిద్దరిని కొట్టి వీళ్ళ సిస్టర్స్ని, ఈ అబ్బాయిని వేలుని ఆ డబ్బులు లాగేసుకుంటూ ఉన్నాడు అనమాట, కొడతా ఉన్నాడు. సో ఆ దెబ్బలు భరించలేక వేలు పారిపోయి వచ్చేసాడు అనమాట. అది వేలు యొక్క స్టోరీ. డోంట్ థింక్ ఐ డోంట్ నో, నాకు తెలియదు అనుకోవద్దు, నాకు అర్థమైంది. ఆ అమ్మాయి రిప్లై ఇస్తుంది అనమాట, నాకు తెలియదు అనుకోవద్దు, నాకు తెలుసు. దిస్ ప్లేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ చిల్డ్రన్ లైక్ యూ. ఈ స్టేషన్లో లేకపోతే ఈ సిటీలో నీలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ హియర్? ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు ఇక్కడ? బికమ్ రిచ్, బాగా డబ్బులు సంపాదించి రిచ్ అవుతావా నువ్వు అని చెప్పి అనింది ఆ అమ్మాయి మెల్లగా. షీ సాట్ డౌన్ నెక్స్ట్ టు హిమ్. అలా మాట్లాడుతూ వచ్చి తన పక్కనే కూర్చొనింది బెంచ్ మీద. వేలు షిఫ్టెడ్ అవే స్లైట్లీ, కొద్దిగా పక్కకు జరిగాడనమాట. ఒక అమ్మాయి ఏంటి నా పక్కన వచ్చి కూర్చుంటుంది అన్న ఇబ్బందితో కొంచెం పక్కకు జరిగాడు. హీ ఫెల్ట్ హంగర్ పించింగ్ హిమ్ అండ్ ప్రెస్డ్ హిస్ స్టమక్ విత్ ఎ గ్రిమేస్. ఏం చేస్తున్నాడంటే చాలా ఆకలేస్తూ ఉంది కదా, తన పొట్టని అదిం పెట్టుకొని ఉన్నాడు అనమాట చేత్తో, ఆకలితో. అంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట, ఆకలి చాలా ఎక్కువగా ఉంది. సో ఆ ఆకలి చాలా ఇబ్బంది పెడతా ఉంది, ఆ కడుపుని తన పొట్టని చేత్తో పట్టుకొని ఉన్నాడు. హంగ్రీ ఆస్క్ ద గర్ల్. ఆకలేస్తుందా అని అడిగింది ఆ అమ్మాయి. యూ వోంట్ గెట్ ఫుడ్ బై సిట్టింగ్ హియర్ గ్లమ్లీ మేకింగ్ ఫేసెస్. నువ్వు ఇక్కడ బాధగా ఇక్కడ కూర్చొని ఉంటే, అంటే డల్గా ఫేస్ పెట్టుకొని నువ్వు అలా పొట్టను పట్టుకొని కూర్చుంటే నీకు ఫుడ్ దొరకదు. యూ వోంట్ గెట్ ఫుడ్. ఐ కెన్ ఫైండ్ సమ్ ఇఫ్ యూ వాంట్. నీకు కావాలనుకుంటే నేను నీకు ఫుడ్ పెట్టగలను, ప్రొవైడ్ చేయగలను, నీకు ఎలాగోలో నేను ఫుడ్ ఇస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. షీ పిక్డ్ అప్ హర్ శాక్ అండ్ స్టార్టెడ్ టు వాక్ అవే. ఆ మాట చెప్పి తన మూట ఉంది కదా పక్కనే, ఆ శాక్ తీసేసుకొని బయలుదేరడం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి బయలుదేరింది. వేలు స్టేడ్ ఆన్ ద బెంచ్. వేలు వెళ్ళలేదన్నమాట, అక్కడే కూర్చొని ఉన్నాడు. వాట్ షుడ్ యూ డూ? ఏం చేయాలి ఇప్పుడు? షుడ్ ఈ ఫాలో దిస్ గర్ల్? ఆ అమ్మాయిని ఫాలో అవ్వాలా? వేర్ వాజ్ షీ గోయింగ్ టు టేక్ హిమ్? ఆమె నన్ను ఎక్కడికి తీసుకెళ్ళబోతా ఉంది? షీ వాజ్ డిసపియరింగ్ ఇన్ టు ద క్రౌడ్. ఆమెమో గుంపులో కలిసిపోతా ఉందన్నమాట. అంటే బయలుదేరింది కదా, అంతమంది జనాలలో ఎక్కడో అంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంది. సో హీ హ్యాడ్ టు మేకప్ హిస్ మైండ్ క్విక్లీ. వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇక్కడే ఉండాలా లేకపోతే ఆ అమ్మాయి చెప్పినట్లు ఆ అమ్మాయిని ఫాలో అవ్వాలా. రైట్, హీ డిసైడెడ్. సో అని ఇంకా డిసైడ్ అయిపోయాడు. ఎనీవే ఐ హ్యావ్ నో ఐడియా వే టు గో. ఎలాగైనా అతనికి ఏమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాలి, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం తెలియదు. సో హీ జంప్డ్ అప్ అండ్ ర్యాన్ ఆఫ్టర్ హర్. వెంటనే లేచి ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తాడు. షీ వాజంట్ ఈవెన్ లుకింగ్ బ్యాక్ టు సీ వేర్ హీ వాస్. ఆ అమ్మాయి అసలు వెనక్కి తిరిగి కూడా చూడలేదన్నమాట, వస్తున్నాడా లేదా ఎక్కడున్నాడని కూడా చూడలేదు. ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంది, ఇతను ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తాడు. వేలు పిలిచింది కదా నేను నీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి. అలా ఆ అమ్మాయి వెనకాల బయలుదేరాడు అనమాట ఈ అబ్బాయి. హీ కాట్ అప్ విత్ గర్ల్ యాజ్ షీ వాజ్ లీవింగ్ ద స్టేషన్. ఆ అమ్మాయి స్టేషన్ నుంచి బయటికి ఇంకా వెళ్ళబోతూ ఉంది. ఆ టైంలో ఆ అమ్మాయిని రీచ్ అయిపోయాడు. వెన్ ద గాట్ టు ద రోడ్, వేలు ఫౌండ్ దట్ ద వెహికల్స్ కెప్ట్ కమింగ్ అండ్ నెవర్ స్టాప్ ఫర్ ఎనీవన్. ఇంకా రోడ్లోకి వచ్చేసారు, స్టేషన్ నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్లోకి వచ్చారు. మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత వేలు చూశాడు ఏంటంటే ఆ వెహికల్స్, చెన్నై ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, హెవీ ఉంటుంది. వెహికల్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి, కెప్ట్ కమింగ్ అండ్ నెవర్ స్టాప్ ఫర్ ఎనీవన్. ఎవరి కోసం కూడా ఆగట్లా, అంటే అవి వెళ్తూనే ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. చాలా రద్దీగా ఉంది రోడ్ అంతా. స్మోక్ అండ్ డస్ట్ ఫ్లూ అట్ హిమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ మేకింగ్ హిజ్ హెడ్ స్పిన్. ఈ దుమ్ము ధూళి మొత్తం అంతా పొగ, వెహికల్స్ నుంచి వచ్చే పొగ అన్ని వైపుల నుంచి వస్తూ ఉంది. ఇతని తల తిరుగుతూ ఉందన్నమాట. మేకింగ్ హిజ్ హెడ్ స్పిన్. ఆ స్మోక్కి ఆ దుమ్ముకి తన తల తిరుగుతూ ఉంది. దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ దే కుడ్ ఫైండ్ ఎ గ్యాప్ టు రన్ త్రూ. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళిద్దరూ రోడ్డు దాటడానికి. అంటే వెహికల్స్ ఎప్పుడైతే కొంచెం గ్యాప్ ఇస్తాయో ఆ గ్యాప్ కోసం చూసి తర్వాత అక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళడానికి, రోడ్డు దాటుకోవడానికి. వేలు కెప్ట్ హెసిటేటింగ్ అండ్ ద గర్ల్ ఫైనలీ డ్రాగ్డ్ హిమ్ టు ద అదర్ సైడ్. వేలు మాత్రం ఆలోచిస్తున్నాడు పోదామా వద్దా అని చెప్పి. అంటే వెహికల్స్ ఎప్పుడూ రాలేదు కదా అటువంటి చెన్నై లాంటి సిటీకి. సో రోడ్డు దాటడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. కానీ ఆ అమ్మాయి చివరికి తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది అవతల వైపుకి. వాట్ డూ యూ థింక్ యు ఆర్ డూయింగ్? గ్రేజింగ్ కౌస్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆవులు మేపుతున్నావు ఇక్కడ. ఇఫ్ యూ స్టాండ్ అరౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ లైక్ దట్ యూ విల్ బీ చట్నీ. నువ్వు రోడ్డు మీద అలానే నిలబడుకొని ఉన్నావు అనుకో, అంటే దాటాలా వద్దా అని చెప్పి నువ్వు ఆలోచిస్తావు, హెసిటేట్ అవుతావు ఉన్నావు అనుకో, యూ విల్ బీ చట్నీ. ఖచ్చితంగా చట్నీ అవుతావు నువ్వు. ఏదో వెహికల్ వచ్చి నిన్ను డాష్ ఇచ్చేస్తుంది నీకు, అంటే ఏదో ఒక వెహికల్ నిన్ను గుద్దేస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చట్నీ అయిపోతావు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి తిడతా ఉందన్నమాట. అతన్ని లాగేసుకొని రోడ్డు అవతల వైపుకి సేఫ్గా తీసుకెళ్ళింది. వేలూస్ హార్ట్ వాజ్ స్టిల్ బీటింగ్ ఫాస్ట్. ఆ రోడ్డు దాటిన దానికి అంటే గుండె ఇంకా ఫాస్ట్గా అలానే కొట్టుకుంటా ఉంది వేలుది. హీ లుక్ బ్యాక్ అట్ సెంట్రల్ స్టేషన్ అండ్ ద ట్రాఫిక్ స్పీడింగ్ బై. ఆ సెంట్రల్ స్టేషన్ వైపు చూశాడు, రైల్వే స్టేషన్ వైపు, అండ్ రోడ్ మీద ఉండే ట్రాఫిక్ని కూడా చూశాడు. హౌ హ్యాడ్ దే మేనేజ్ టు కమ్ త్రూ దట్? ఎలా మేనేజ్ చేసాం రోడ్ దాటడానికి? నమ్మలేకపోతున్నాడు అనమాట, నేనైనా రోడ్డు దాటిందని చెప్పేసి. అన్ని వెహికల్స్ వస్తున్నాయి అక్కడ.
దే వాక్డ్ అలాంగ్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ అండర్ సమ్ హ్యూజ్ సైన్ బోర్డ్స్. వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా స్టేషన్లో, అంటే రోడ్లలో సైన్ బోర్డ్స్ ఉంటాయి, అంటే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఏదన్నా వేరే ప్లేస్కి వెళ్ళడానికి అంటే రూట్స్ ఉంటాయి కదా సైన్ బోర్డ్స్, అటువంటి వాటి కింద కొద్దిసేపు నడుచుకుంటూ వచ్చారు రోడ్డు సైడ్లో. వేలు లుక్డ్ అప్ అట్ ద పిక్చర్స్, కొన్ని పిక్చర్స్ వైపు చూశాడనమాట ఆ సైన్ బోర్డ్స్ మీద. బనియన్స్, కార్ టైర్స్, పెన్స్, ఏ ఉమెన్ హోల్డింగ్ ఏ బాక్స్, అంటే కొన్ని యాడ్స్ ఉంటాయి కదా, బనియన్స్ కనిపించాయి, కార్ టైర్స్ ఉన్నాయి, యాడ్స్, పెన్స్ ఉన్నాయి, ఏ ఉమెన్ హోల్డింగ్ ఏ బాక్స్, ఒక ఆమె ఏదో బాక్స్ పట్టుకొని, ఇటువంటి యాడ్స్ పిక్చర్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆ హోర్డింగ్స్ మీద. ద రైటింగ్ వాజ్ ఆల్ ఇన్ ఇంగ్లీష్, మొత్తం అక్షరాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో హీ డిడ్ంట్ నో వాట్ ఇట్ మెంట్, వాటి మీనింగ్ ఇతనికి తెలియదు అనమాట, ఎందుకంటే ఇంగ్లీష్ చదవడం రాదు ఈ అబ్బాయికి. సో అతను దాని మీనింగ్ అర్థం కాలే. ఇలా రోడ్డు చాలా కష్టపడి, అంటే చాలా కష్టపడ్డాడు, ఆ అమ్మాయి లాక్కొని వెళ్ళిపోయింది వేలుని. ద గర్ల్ టర్న్డ్ ఆన్ టు ఏ వైడ్ బ్రిడ్జ్ అండ్ వాక్డ్ అప్, అక్కడ నుంచి పక్కకు తిరిగింది, ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే రోడ్ నుంచి సైడ్కి వచ్చేసారు, ఒక బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వేలు స్టాప్డ్ అండ్ పీప్డ్ ఓవర్ ద రైలింగ్, వేలు కాసేపు ఆగి ఆ రైలింగ్ మీద నుంచి ఇట్లా తొంగి చూశాడు అనమాట. బ్రిడ్జ్కి ఉంటుంది కదా రైలింగ్స్ ఉంటాయి అటు ఇటు, వాటిలో నుంచి తొంగి చూశాడు. అండర్ హిమ్ ద రోడ్ ర్యాన్ ఇన్ టు ద సిటీ, అతని కింద అంటే పైన బ్రిడ్జ్ వెళ్తూ ఉన్నారు, బ్రిడ్జ్ కింద రోడ్ వెళ్తూ ఉంటుంది కదా, ఆ రోడ్డు సిటీలోకి వెళ్తూ ఉందన్నమాట. ఇన్ ద డిస్టెన్స్ హీ కుడ్ సీ హ్యూజ్ బిల్డింగ్స్ అండ్ టవర్స్ అండ్ మోర్ రోడ్స్, కొద్దిగా దూరంలో చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, టవర్స్ ఉన్నాయి, అండ్ చాలా రోడ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తూ ఉంటే. సీ దట్ బిగ్ బిల్డింగ్ విత్ వాల్ అరౌండ్ ఇట్, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యూ విల్ సూన్ బి కౌంటింగ్ బార్స్ దేర్. ద గర్ల్ గ్రిన్డ్ అండ్ పాయింటెడ్ అట్ ఎ హ్యూజ్ బిల్డింగ్, ఆ అమ్మాయి ఒక బిల్డింగ్ వైపు చూస్తూ, సీ దట్ బిగ్ బిల్డింగ్ విత్ ద వాల్ అరౌండ్ ఇట్, ఆ పెద్ద బిల్డింగ్ చూడు, చుట్టూ పెద్ద గోడ కట్టారు కదా, చూసావా ఆ బిల్డింగ్ని. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, నువ్వు జాగ్రత్తగా లేవనుకో, యూ విల్ సూన్ బీ కౌంటింగ్ బార్స్ దేర్, నువ్వు కూడా అక్కడ ఉండి ఆ బార్స్ని లెక్క పెట్టుకుంటూ ఉంటావు, ఆ ఊచల్ని లెక్క పెట్టుకుంటూ ఉంటావు అని చెప్పిందనమాట నవ్వుతూ ఆ అమ్మాయి. ద గర్ల్ గ్రిన్డ్ అండ్ పాయింటెడ్ అట్ ఎ హ్యూజ్ బిల్డింగ్, నవ్వుకుంటూ ఒక బిల్డింగ్ వైపు చూపించింది. వేలు స్క్వింటెడ్ అండ్ రీడ్ ద తమిళ్ సైన్ సెంట్రల్ జైర్, వేలు ఇలా కళ్ళన్నీ క్లోజ్గా పెట్టి, అంటే దూరంగా ఉంది కదా చదవడానికి, అక్కడ తమిళ్లో రాశారు, చదివాడు అనమాట. ఆ బిల్డింగ్ ఏది, సెంట్రల్ జైల్, నువ్వు జాగ్రత్తగా లేవనుకో నువ్వు కూడా జైల్లో ఉంటావు అని చెప్పింది. ఏదైనా తప్పు చేస్తే అక్కడ జాగ్రత్తగా లేక పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లోకి వేస్తారు కదా, సో నువ్వు కూడా అక్కడ ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అనింది. వై ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఎందుకు నేనేం తప్పు చేయలేదే, నేనెందుకు వెళ్తాను జైలుకి అన్నాడు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డోంట్ గెట్ కాట్ దట్స్ ఆల్, నువ్వు అసలు దొరకద్దు వాళ్ళకి అంతే, నువ్వేం తప్పు చేయకపోయినా నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి, సో అసలు కనిపించొద్దు, నువ్వు దొరకద్దు అని చెప్పింది ఆ అమ్మాయి. వాట్ డస్ షీ మీన్, వేలు వండర్డ్, ఏం చెప్పాలనుకుంటుంది అని వేలు ఆశ్చర్యపోతా ఉన్నాడు అనమాట. అంటే నేనేం తప్పు చేయలేదు, ఎందుకు జైలుకి వెళ్తానని చెప్పి అని. మీన్ వైల్ ద గర్ల్ వాజ్ ఆల్రెడీ హెడింగ్ డౌన్ ద బ్రిడ్జ్ విత్ ఎ శాక్ ఆన్ హర్ షోల్డర్, ఈలోపు ఆ అమ్మాయి బ్రిడ్జ్ దిగేసి వెళ్తా ఉంది కిందకి, ఆ భుజం మీద ఆ శాక్ అలానే ఉందన్నమాట. వాట్ వాజ్ ఇన్ ఇట్, ఆ మూటలో ఏముంది, తన దగ్గర ఉన్నటువంటి సంచిలో ఏముంది. హీ హ్యాడ్ సీన్ హర్ పుట్టింగ్ ప్లాస్టిక్ కప్స్ ఇంటూ ఇట్ అట్ ద స్టేషన్, ఆ అమ్మాయి స్టేషన్లో ఉన్నప్పుడు ప్లాస్టిక్ కప్స్ లోపల పెడతా ఉంది కదా, అది చూశాడు ఈ పిల్లాడు. వాట్ ఆర్ యూ క్యారింగ్ ఇన్ దట్ బ్యాగ్, అడిగాడు అనమాట. అందులో ఏం మోస్తున్నావు నువ్వు, ఏం తీసుకుపోతున్నావు, ఏముంది ఆ సంచిలో అని చెప్పి. థింగ్స్, బాటిల్స్, పేపర్, కొన్ని వస్తువులు ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి అనింది. వేలు వండర్డ్ వాట్ షీ వాస్ డూయింగ్ విత్ దెమ్, వేలు ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఆ చెత్త పేపర్ల వల్ల, బాటిల్స్ వల్ల ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఎందుకు వాటిని తీసుకుంటా ఉంది. బట్ ఈ ఫెల్ట్ షై టు ఆస్క్ ఎనీ మోర్ క్వశ్చన్స్, కానీ సిగ్గుపడ్డాడు అనమాట, ఏమన్నా అడుగుదామా వద్దా అని చెప్పి సిగ్గుతో అడగలేకపోయాడు. ఇట్ వాస్ స్టిల్ మార్నింగ్ బట్ ద సన్ బ్లాస్టెడ్ డౌన్ ఆన్ ద తార్ అండ్ వేలూస్ బేర్ ఫీట్ బర్న్డ్, అది ఇంకా పొద్దున్నే, కాకపోతే సూర్యుడు చాలా వేడిగా ఉన్నాడనమాట. ఆ రోడ్ మీద టార్ ఉంటుంది కదా, ఆ రోడ్ అది చాలా వేడిగా ఉంది. ఇతను బేర్ ఫీట్తో వచ్చాడనమాట, చెప్పులు లేవు వేలుకి, సో అతని కాళ్ళన్నీ కాలిపోతూ ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ లైక్ వాకింగ్ అనే మట్టి రోడ్ మీద నడిచినట్లుగా లేదనమాట, ఆ తార్ రోడ్ మీద నడుస్తూ ఉంటే చాలా వేడిగా ఉంది, కాళ్ళన్నీ బొబ్బలు వస్తున్నాయి. హీ వాజ్ సోక్ విత్ స్వెట్, మొత్తం చెమటతో తడిసిపోయాడు. హీ ట్రైడ్ హార్డ్ టు వాక్ ఇన్ ద షేడ్ అండ్ కీప్ అప్ విత్ ద గర్ల్ అట్ ద సేమ్ టైం, అక్కడక్కడ నీడ కనిపిస్తూ ఉంటుంది కదా, నీడలో నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అండ్ ఆ అమ్మాయితో పాటే ఉండాలని, ఎందుకంటే లేట్ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది అనమాట. ఆ అమ్మాయితో మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఆ అమ్మాయిని మిస్ అవ్వకోకుండా నీడలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు వేలు. షీ వాక్ రియలీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. హౌ ఫార్ అవే వాజ్ ద ఫుడ్,
ఇంకా ఫుడ్ తినడానికి ఎంత దూరం? ఆ అమ్మాయి ఏం చెప్పింది, నాతో పాటు వస్తే ఫుడ్ పెడతానుంది కదా. వాళ్ళు రోడ్డు దాటారు, బ్రిడ్జ్ ఎక్కి వెళ్తూ ఉన్నారు, బ్రిడ్జ్ని కూడా దిగేశారు, మళ్ళీ వేరే రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంకా ఫుడ్ రాలే, ఇంకా ఎంత దూరం వెళ్ళాలా ఫుడ్ కోసం అని ఆలోచిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్, ఒక గంట సేపు నడిచిన తర్వాత దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగారు. శ్రీ రాజరాజేశ్వరి ప్రసన్న కళ్యాణ మండపం, రీడ్ వేలు స్లోలీ. అక్కడ తమిళ్లో రాశారు, దాన్ని చాలా స్లోగా చదివాడు అనమాట. శ్రీ రాజరాజేశ్వరి ప్రసన్న కళ్యాణ మండపం అని ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కనిపించింది అక్కడ. ఏ సైన్ విత్ లెటర్స్ మేడ్ ఆఫ్ ఫ్లవర్స్ సెడ్, అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు, సైన్ బోర్డు, దాని మీద అక్షరాలు ఉన్నాయి, ఫ్లవర్స్తో డిజైన్ చేసినటువంటి లెటర్స్ ఉన్నాయి. గ్రూమ్ అండ్ పెళ్లి కొడుకు జేవి వినాయగన్, పెళ్లి కొడుకు అంటే గ్రూమ్ జేవి వినాయగన్ అని ఒక పేరు ఉంది. బ్రైడ్ పెళ్లి కూతురు వచ్చేసి వధువు రాణి అని పేర్లు ఉన్నాయి, అంటే ఎవరిదో పెళ్లి జరుగుతూ ఉంది వాళ్ళిద్దరిది. వేలు స్టేడ్ అట్ ద బిగ్ కార్స్ పార్క్డ్ అవుట్ సైడ్, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి బయట, ఫంక్షన్ హాల్ బయట, వాటి వైపు చూశాడు. వన్ ఆఫ్ ద కార్స్ హ్యాడ్ ఎ ఫ్లవర్ గార్లాండ్ అండ్ రోజెస్ టేప్డ్ ఆన్ టు ఇట్, అందులో ఉన్న ఒక కార్కి ఫ్లవర్ గార్లాండ్స్ ఉన్నాయి, అన్ని పూలమాలలు అన్నీ వేశారు, అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ని టేప్తో అతికించారనమాట, రోజ్ ఫ్లవర్స్ని. మేబీ అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళని తీసుకుపోయే కార్ అయి ఉండొచ్చు, రోజ్ ఫ్లవర్స్ అన్నిటితో డెకరేట్ చేశారనమాట టేప్ వేసి. ది గర్ల్ లుక్డ్ అరౌండ్, ఈ అమ్మాయి అటు ఇటు చూసి, పుల్డ్ వన్ ఆఫ్ క్విక్లీ అండ్ స్టక్ ఇట్ ఇన్ హర్ హెయిర్, అటు ఇటు చూసి ఎవరు లేరని ఫిక్స్ అయిన తర్వాత ఒక రోజ్ ఫ్లవర్ తీసేసి తన జుట్టులో పెట్టుకుందనమాట, తన జడలో. కమాన్ షీ సెడ్, రా అని చెప్పి పిలిచింది. ఆర్ వీ గోయింగ్ టు ఈట్ హియర్ ఆస్క్డ్ వేలు, అంటే మనం ఇక్కడ తినబోతున్నామా అని అడిగాడు. లుకింగ్ అట్ ద హ్యూజ్ హాల్ అండ్ ద పీపుల్ ఇన్ సైడ్, పెద్ద హాల్ ఉంది లోపల, ఆ డైనింగ్ హాల్, అక్కడ ఉన్న జనాలందరినీ చూసి మనం ఇక్కడ తినబోతున్నామా అని చెప్పి ఆశ్చర్యంతో అడిగాడు వేలు. హోప్స్ సెడ్ ద గర్ల్ షేకింగ్ హర్ థంబ్ అండర్ హిస్ నోస్, హోప్స్ అంటూ ఆ అమ్మాయి అంటే తన థంబ్ ముక్కు కింద పెట్టుకొని, అంటే ఇంత కోరిక ఉందా నీకు అన్నట్లుగా చూసింది. అంటే మనకు అంత సీన్ లేదు లోపల వాళ్ళతో పాటు తినేంత అని చెప్పి. షీ లెడ్ హిమ్ బిహైండ్ ద హాల్ వెనకాల వైపు తీసుకెళ్ళింది ఆ అబ్బాయిని. దెర్ వాజ్ ఎ బిగ్ గార్బేజ్ బిన్ ఓవర్ఫ్లోయింగ్ విత్ రబ్బిష్, అక్కడ హాల్ వెనకాల ఒక పెద్ద డస్ట్బిన్ ఉంది, గార్బేజ్ బిన్, దాని మీద చెత్త అంతా వేసి ఉంటారు కదా రబ్బిష్, అది నిండిపోయి మొత్తం అంతా పడిపోతూ ఉంది కిందికి, మొత్తం నిండిపోయింది ఆ గార్బేజ్ బిన్. 2 goats were standing on the pile fighting for a banana leaf, అక్కడ 2 గొర్రెలు ఉన్నాయి, ఒక అరిటాకు కోసం గొడవ పడుతూ ఉన్నాయి, 2 కొట్టుకుంటూ ఉన్నాయి. ఏ క్లౌడ్ ఆఫ్ ఫ్లైస్ బర్స్డ్ అరౌండ్ దేర్ లెగ్స్, ఆ మేకల కాళ్ళ దగ్గర ఈగలన్నీ వాళ్ళే, చాలా ఈగలు ఉన్నాయి. దెర్ వాజ్ ఎ రాటన్ స్మెల్ ఇన్ ద ఎయిర్, మొత్తం కుళ్ళిపోయిన స్మెల్ వస్తూ ఉంది, మొత్తం అంతా కంపు కొడుతూ ఉంది ఆ ఏరియా. ది గర్ల్ పిక్డ్ అప్ ఎ స్క్వాషీ బనానా అండ్ హెల్డ్ ఇట్ అవుట్ టు వేలు, కొద్దిగా నలిపేసినట్టు మెత్తగా ఉండే ఒక బనానా కనిపించింది, మెల్లగా దాన్ని తీసి వేలుకి ఇచ్చింది ఆ అమ్మాయి. హియర్స్ యువర్ ఫుడ్, తీసుకో ఫుడ్ అని చెప్పి ఇచ్చింది. వేలు వాజ్ షాక్ అయిపోయాడు వేలు. ఆర్ వీ గోయింగ్ టు ఈట్ దేర్ లెఫ్ట్ ఓవర్స్, అంటే వాళ్ళు తిని మిగిలిచ్చి పడేసి ఉంటారు కదా డస్ట్బిన్లలో, వాటిని తినబోతున్నామా మనం అన్నాడు. చై వాట్ డూ యూ థింక్ ఐ యామ్ ఏ డాగ్, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను అంటే కుక్కలమా మనం, వాళ్ళు మిగిలింది వాళ్ళు తిని వదిలేసింది తినడానికి. ఐ ఓన్లీ టేక్ అన్టచ్డ్ ఫుడ్, వాళ్ళు ఏదైతే ముట్టుకొని ఉండరో అంటే ఏం టచ్ చేయకోకుండా పడేసి ఉంటారు కదా, అటువంటి ఫుడ్ మాత్రమే తీసుకుంటాను నేను. హియర్ సమ్ మోర్ క్యాచ్, షీ త్రూ హిమ్ ఏ వడ, తీసుకో ఇంకొంచెం దొరికిందని, ఏదో వడ దొరికింటే దాన్ని ఇసిరింది అతని వైపు, క్యాచ్ పట్టుకో అని. వేలు లుక్డ్ అట్ విత్ డిస్టేస్ట్, అంటే కొద్దిగా అసహ్యంగా చూశాడు దాని వైపు. కమాన్ హీరో ఈట్ ఇట్, యూ థింక్ ఐ లైక్ ఇట్, కమాన్ హీరో తిను, అంటే నాకు ఇష్టమా ఇటువంటి చెత్త దగ్గర తినడం, మనకి తప్పదు. ఐ టోల్డ్ యూ ఐ విల్ ఫైండ్ యూ సంథింగ్ టు ఈట్, నేనేం చెప్పా, నీకు తినడానికి నేను అరేంజ్ చేస్తా అని చెప్పా. డోంట్ థింక్ ఐ హ్యావ్ మనీ టు బై ఫుడ్ ఫర్ యూ, అంత మాత్రానికి నేను నీకు ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి లేకపోతే హోటల్కి తీసుకెళ్ళి కొనిస్తానని అనుకోవద్దు, అంత డబ్బు నాతో లేదు. యూ వుడ్ బెటర్ ఈట్ వాట్ యూ గెట్ అంటిల్ యూ హ్యావ్ యువర్ ఓన్ మనీ, నువ్వు సొంతంగా సంపాదించుకునే వరకు ఏది దొరికితే అది తినడం మంచిది అని అమ్మాయి చెప్పింది. ఇది ఇలా చెత్త దగ్గర టచ్ చేయనటువంటి బనానా ఏదో దొరికితే వడ అండ్ అతనికి ఇచ్చింది తినమని. వేలు హెజిటేటెడ్, వేలు ఆలోచిస్తున్నాడు అంటే తినాలా వద్దా అని చెప్పి. బట్ ఈ స్టమక్ స్క్వీజ్డ్ హిమ్ అగైన్, అంటే చాలా ఆకలితో ఉన్నాడు కదా, కడుపులో ఎలకలు పరిగెత్తా ఉన్నాయి, చాలా ఆకలిస్తూ ఉంది. హీ గర్ప్ డౌన్ ది బనానా అండ్ వడ, వెంటనే ఇంకా మింగేశాడు అనమాట, ఆమె ఇచ్చినటువంటి బనానాని వడని తినేశాడు. హీ స్టమక్ ఫెల్ బెటర్ ఇమీడియట్లీ, వెంటనే తన పొట్ట హ్యాపీగా ఫీల్ అయింది, కొంచెం ఆకలి తగ్గింది. హీ కుడ్ హ్యావ్ ఈటన్ అట్లీస్ట్ 10 times మోర్, అంటే అటువంటి 10 బనానాలు 10 వడలు కూడా 10 రెట్లు ఎక్కువ తినేంత ఉంది అక్కడ, అంటే అంత ఆకలితో ఉన్నాడు మనోడు. బట్ ద గర్ల్ కుడ్ ఫైండ్ ఓన్లీ 1 more banana విచ్ షీ ఏట్ హర్ సెల్ఫ్, కానీ అమ్మాయికి
ఇంకొక బనానా దొరికిందంట, అంతే, అంతకుమించి ఏం దొరకలేదు. అది కూడా ఆ అమ్మాయి తినేసింది, వీనికేం ఇవ్వలే వేలుకి. ఒక బనానా దొరికితే అది అమ్మాయి తినేసింది అనమాట. ఇట్స్ టూ ఎర్లీ, దే హ్యావ్ ఓన్లీ ఈట్ అండ్ టిఫిన్. ఇప్పుడు మనం చాలా త్వరగా వచ్చేసాము, వాళ్ళు జస్ట్ టిఫిన్ మాత్రమే చేశారు ఇక్కడ. ఇఫ్ యూ ఆర్ స్టిల్ హంగ్రీ, నీకు ఇంకా ఆకలేస్తుంది అనుకో, యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్ టు ఫినిష్ లంచ్. ఇక్కడ లంచ్ పెట్టే వరకు వెయిట్ చేయి, ఇక్కడే ఉండు. వాళ్ళు కూడా లంచ్ ఏదైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే అక్కడ తెచ్చి పడేస్తారు. యూ కెన్ వెయిట్ ఇఫ్ యూ వాంట్, నువ్వు కావాలంటే ఇక్కడ వెయిట్ చేయి లంచ్ దాకా, నీకు ఆకలేస్తూ ఉంటే లంచ్ టైంలో ఏదన్నా తిను అని చెప్పింది. ఐ హ్యాడ్ టు వర్క్, నాకు కొంచెం పని ఉంది, ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తా ఉన్నాను, నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు అని చెప్పి ఆ అమ్మాయి బయలుదేరింది అక్కడి నుంచి. She picked up a couple of bottles from the heap and threw it into her sack. Then she walked off. అక్కడే అదే చెత్తలోనే ఏవో కొన్ని బాటిల్స్ ఉంటే ఆ బాటిల్స్ తీసుకొని తన సంచిలోకి తోసేసుకుంది. అక్కడ నుంచి ఇంకా అమ్మాయి బయలుదేరింది. వేలు ప్యానిక్డ్, వేలుకు భయం వేసింది, ఈ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్తుంది అని. హీ రియలైజ్ దట్ ఇఫ్ ద గర్ల్ లెఫ్ట్ హిమ్ హీ హ్యాడ్ నో ఐడియా వేర్ హీ వాజ్ అండ్ వాట్ టు డూ. అతనికి అర్థమైందనమాట, ఇప్పుడు ఆ అమ్మాయి కనుక వదిలేసిందనుకో, హీ హ్యాడ్ నో ఐడియా వేర్ హీ వాజ్, ఎక్కడున్నాడో తెలియదు అండ్ ఏం చేయాలో కూడా తెలియదు, వాట్ టు డూ. సో ఇట్ వాస్ బెటర్ టు స్టిక్ టు హర్. ఇంకా తను చేయాల్సిన ఇంకా బెటర్ ఏదంటే ఆమెతో పాటే ఉండడం. షీ సీమ్ టు నో హర్ వే అరౌండ్, ఆమెకి అటు మొత్తం అన్నీ తెలుసు అనమాట ఆ ఏరియా అంతా. సో హీ ర్యాన్ ఆఫ్టర్ హర్ అగైన్, మళ్ళీ అక్కడేం వెయిట్ చేయట్లేదు, ఆ అమ్మాయి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వేలు. ఏయ్ హీ కాల్డ్, పిలిచాడు ఆ అమ్మాయిని ఏ అని చెప్పి. హీ డిడెంట్ ఈవెన్ నో ద గర్ల్స్ నేమ్, ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు. సో ఏ అని పిలుస్తూ ఉన్నాడు. ఏయ్ వాట్స్ యు నేమ్, హీ ఆస్క్డ్ హరీయింగ్ బిహైండ్ హర్. వెళ్ళి ఏయ్ నీ పేరేంటి అని అడిగాడు ఆ అమ్మాయి వెనకాల వెళ్తూ. షీ స్టాప్డ్ అండ్ టర్న్ అరౌండ్, ఆ అమ్మాయి ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఓహో, సో యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ అరౌండ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ మై నేమ్ జయ. అంటే నా పేరు కూడా తెలియకోకుండా నా వెనకాల తిరుగుతున్నావు నువ్వు అని చెప్పి జయ అని పేరు చెప్పింది. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ యూ, నిన్నేం ఫాలో అవ్వట్లే అన్నాడు. వాట్ దెన్, అయితే ఏంటి, హూ గాట్ ఈ ఫుడ్, ఎవరు పెట్టారు నీకు ఫుడ్ అనింది. కెన్ ఐ కమ్ విత్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, నేను నీతో పాటు రావచ్చా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆ అమ్మాయిని అడిగాడు. కమ్ ఇఫ్ యూ వాంట్, ఓకే నువ్వు రావాలనుకుంటే రావచ్చు. దిస్ బ్యాగ్ ఈజ్ ఫుల్, ఐ హ్యావ్ టు గో హోమ్ అండ్ గెట్ అనదర్ వన్. ఈ సంచి నిండిపోయింది, నేను ఇంటికి వెళ్ళేసి వేరే సంచి తెచ్చుకుంటాను అని చెప్పింది ఆ అమ్మాయి. నాతో పాటు రావాలంటే నువ్వు రావచ్చు అని చెప్పి. పార్ట్ 3. Jaya and Velu walked along the roads for half an hour until they came to a bridge across a dirty trickle of water. వాళ్ళు అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక బ్రిడ్జ్ వచ్చిందనమాట, మొత్తం అంతా డ్రైనేజ్ వాటర్ వెళ్తూ ఉంటాయి కదా, డర్టీ ట్రికల్ ఆఫ్ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్తూ ఉంటుంది. అటువంటి బ్రిడ్జ్ వరకు వచ్చారు అక్కడికి. వీఆర్ ఇన్ ట్రిపుల్ గేన్ నౌ, సి దట్స్ బకింగ్హామ్ కెనాల్ సెట్ జయ. మనం ఇప్పుడు ట్రిపుల్ గేన్లో ఉంటున్నాం, చూసావా ఈ కెనాల్, ఆ డర్టీ వాటర్ అని చెప్పాం కదా, అదే బకింగ్హామ్ కెనాల్ అని చెప్పింది ఆ అమ్మాయి. వేలు స్టేడ్, వేలు ఇంకా కళ్ళప్పగిచ్చి చూస్తున్నాడు దాని వైపు. దిస్ వాజ్ ఎ కెనాల్, ఇది కెనాలా అంటే మొత్తం అంతా డర్టీ వాటర్ ఉన్నాయి, కెనాల్ అంటే ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా, ఇదంతా మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉన్నాయి ఇక్కడ, ఇది కెనాలా. నియర్ సమ్ పడిల్స్ ఆఫ్ వాటర్ వాజ్ ఎ రో ఆఫ్ ద స్ట్రేంజెస్ట్ హట్స్ హీ హ్యాడ్ ఎవర్ సీన్. అక్కడక్కడ నీటి గుంటలు ఉన్నాయి, మురికి నీటి గుంటల పక్కన కొన్ని గుడిసెలు ఉన్నాయి, స్ట్రేంజెస్ట్ హట్స్ అనమాట, అంటే చాలా విచిత్రంగా ఉన్నాయి, ఎప్పుడు చూడలే అటువంటివి. దే వర్ బిల్ట్ అవుట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, ఎన్ని రకాల అంటే అన్ని రకాల వస్తువులతో కట్టుకున్నారు ఆ గుడిసెల్ని. మెటల్ షీట్స్ యూజ్ చేశారు, టైర్స్ ఉన్నాయి, బ్రిక్స్తో, వుడ్ అండ్ ప్లాస్టిక్ ఇవన్నీ యూజ్ చేసి కట్టుకున్నారు ఆ హట్స్. దే స్టూడ్ క్రూకెడ్లీ అండ్ లుక్డ్ యాజ్ ఇఫ్ దే వుడ్ ఫాల్ ఎనీ మూమెంట్. అవి చూడడానికి క్రూకెడ్లీ అంటే స్ట్రైట్గా నిటారుగా లేవన్నమాట, వంగిపోయి వంకర్ టింకర్గా ఉన్నాయి, ఏ క్షణమైనా పడిపోవచ్చు, ఎంత కొంచెం గాలి వస్తే పడిపోయే విధంగా ఉన్నాయన్నమాట ఆ హట్స్. ఈజ్ దిస్ వెరీ లివ్, దీస్ హౌసెస్ ఆర్ స్ట్రేంజ్ సెడ్ వేలు. ఇక్కడే ఉంటున్నావా నువ్వు, మీ ఇల్లు ఇక్కడే ఉంటుందా, ఇక్కడే నివసిస్తున్నావా నువ్వు, ఈ ఇల్లు చాలా విచిత్రంగా ఉన్నాయన్నాడు. ఇన్ అవర్ విలేజ్ ద హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్ అండ్ పామ్ లీవ్స్. మా ఊర్లో అయితే మేము మట్టితో కట్టుకుంటాం ఇంటిని, అండ్ పామ్ లీవ్స్ పైన అన్ని తాటాకులతో కప్పుకుంటూ ఉంటాం అని చెప్పాడు ఈ అబ్బాయి. జయా వెంట్ అరౌండ్ టు వన్ ఆఫ్ ద హట్స్ అండ్ డంప్డ్ హర్ సాక్ అవుట్ సైడ్. అందులో ఉన్న గుడిసెలో ఒక గుడిసె దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి, మేబీ అది తన ఇల్లు అయి ఉండొచ్చు ఆ అమ్మాయిది, అండ్ అక్కడికి పోయి తన మూటని అక్కడ పెట్టేసి దెన్ షీ పిక్డ్ అప్ యాన్ ఎంప్టీ వన్, ఇంకొక సంచి తీసుకొనింది ఖాళీగా ఉండేది. లెట్స్ గో రా పదాం అని చెప్పి పిలిచింది. షీ టర్న్ టు వేలు అండ్ గేవ్ హిమ్ ఎ షవ్. అతని వైపు చూసి ఇలా తోసిందనమాట, గేవ్ హిమ్ ఎ షవ్ అంటే ఇలా తోసినట్లు చేతారు అలా అనింది. అట్లీస్ట్ హెల్ప్ మీ నౌ, హియర్ వేర్ దీస్ అండ్ కమ్ విత్ మీ. అట్లీస్ట్ హెల్ప్ చేయి, నాతో పాటు వస్తున్నావు కదా, నాకు హెల్ప్ చేయి, బట్ తీసుకో ఇవి వేసుకో అని చెప్పి షీ త్రూ హిమ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్ వితౌట్ లేసెస్ అండ్ పుష్డ్ ఎ సాక్ అండ్ ఎ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్స్. తీసుకో అని చెప్పి ఒక పాత షూస్ ఉంటే ఇచ్చింది, అంటే చెప్పులు లేకుండా తిరుగుతూ ఉన్నాడు కదా, వాటికి లేసెస్ కూడా లేవన్నమాట, పాత షూస్ తన వైపు విసిరింది, వేసుకో అని చెప్పి ఒక సంచి కూడా ఇచ్చింది, చేతికి ఒక స్టిక్ కూడా ఇచ్చింది తనకి.
వేలు వాజ్ కన్ఫ్యూజ్డ్. వేలు కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాట్ వర్క్ డిడ్ షీ వాంట్ హిమ్ టు డూ విత్ దీస్ థింగ్స్? నేనేం పని చేయాలా అంటే వీటితో, నేను కూడా తనలాగా చెత్త ఏరుకోవాలనా అన్నట్లు ఆశ్చర్యంతో చూశాడు. ద ఓన్లీ వర్క్ హీ హ్యాడ్ ఎవర్ డన్ వాజ్ ఆన్ ద ల్యాండ్ ఓనర్స్ ఫార్మ్, వీడింగ్ అండ్ టేకింగ్ కౌస్ అవుట్ టు గ్రేజ్. తనకు తెలిసిన పని ఏదంటే తను పనిచేసేటువంటి ల్యాండ్ ఓనర్ వాళ్ళ పొలంలో వీడింగ్ అంటే ఆ కలుపు తీయడం, కలుపు మొక్కలు ఉంటాయి కదా వాటిని తీసేయడం, అండ్ వాళ్ళ ఆవుల్ని మేతకు తీసుకెళ్ళడం, ఈ పనులు తప్ప ఇటువంటి చెత్త ఏరే పనులు ఎప్పుడు చేయలే తను. ఆర్ దేర్ ఎనీ ఫార్మ్స్ ఇన్ ద సిటీ? హీ ఆస్క్డ్ జయ. జయాని అడిగాడు, ఈ సిటీలో ఎక్కడైనా తోటలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, నేను పొలం పని చేస్తాను అని చెప్పి. షీ లాఫ్డ్ అండ్ థంబ్డ్ హర్ స్టిక్ ఆన్ ది గ్రౌండ్. ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ తన స్టిక్తో గ్రౌండ్ మీద కొట్టిందనమాట. ఫార్మ్స్, దెర్ ఆర్ నో ఫార్మర్స్ హియర్, వీఆర్ ర్యాక్ పికర్స్. ఫార్మ్సా, పొలాల, తోటల, అటువంటివి ఇక్కడ ఎవరు, రైతులు ఎవరు ఉండరు, వీఆర్ ర్యాక్ పికర్స్ అని చెప్పింది. ర్యాక్ పికర్స్ అంటే చెత్తని ఏరుకొని అమ్ముతూ ఉంటారు కదా, చెత్తని ఏరుకునే వాళ్ళు, వాళ్ళని ర్యాక్ పికర్స్ అంటాం. ర్యాక్ పికర్సా అన్నాడు. సీ మై శాక్, నా సంచి చూసావా, నా మూట, ఫుల్ ఆఫ్ థింగ్స్ ఐ కలెక్టెడ్, నేను కలెక్ట్ చేసిన వస్తువులన్నీ అందులో ఉంటాయని చెప్పి. కలెక్టెడ్ ఫ్రమ్ వేర్ ఆస్క్డ్ వేల్, కలెక్ట్ చేసావా, ఎక్కడి నుంచి అన్నాడు. ఫ్రమ్ రబ్బిష్ బిన్స్, వేర్ ఎల్స్, ఇంకెక్కడి నుంచి చేస్తాం, డస్ట్బిన్స్ ఉంటాయి కదా రబ్బిష్ బిన్స్, అందులో నుంచి అన్నాడు. యూ కలెక్ట్ రబ్బిష్, నువ్వు చెత్తని ఏరుకుంటావా? వేలు హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ సచ్ ఎ థింగ్, అంటే అటువంటి విషయం ఎప్పుడు ఇలా చెత్తని ఏరుకుంటూ ఉంటారు అనే విషయం తెలీదు వేలుకి. అయ్యే బ్లాక్ హెడ్ అంటే మొద్దు అన్నట్లుగా, మొద్దు నీకు అసలు తెలివే లేదు. ఇట్స్ నాట్ ఎనీ రబ్బిష్, అది చెత్త కాదు, ఓన్లీ పేపర్, ప్లాస్టిక్, గ్లాస్, సచ్ థింగ్స్, అటువంటివే నేను తీసుకునేది. వీ సెల్ ఇట్ టు జామ్ బజార్ జగ్గు, జామ్ బజార్ జగ్గుకి అమ్ముతాము ఈ పేపర్లు, ప్లాస్టిక్, గ్లాసులు ఇవన్నీ తీసుకొని అని చెప్పింది. వేలు వాజ్ పజిల్డ్, వేలు సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. హీ హ్యాడ్ హర్డ్ ఆఫ్ పీపుల్ థ్రోయింగ్ అవే రబ్బిష్, మామూలుగా జనాలు చెత్తని పారేస్తూ ఉంటారని తెలుసు, అది పనికిరాందని చెప్పి. బట్ వై వుడ్ ఎనీ వన్ వాంట్ టు బై రబ్బిష్, వీడెవడు చెత్తను కొంటా ఉన్నాడు జామ్ బజార్ జగ్గు అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు. హూ ఈజ్ జామ్ బజార్ జగ్గు, వై ఈజ్ ఈ బయింగ్ ఆల్ దిస్, ఎవరు ఈ జామ్ బజార్ జగ్గు, ఎందుకు కొంటున్నాడు ఇవన్నీ అని చెప్పి అడిగాడు ఆ అమ్మాయిని. యూ థింక్ హీ బైస్ ఇట్ ఫర్ షో, అంటే ఊరినే షో కోసం కొంటా, అంటే ఊరినే తన షో కోసం కొంటున్నాడు అనుకుంటున్నావా? హీ సెల్స్ ఇట్ టు ఏ ఫ్యాక్టరీ, మా దగ్గర చెత్త అంతా తీసుకొని దాన్ని ఫ్యాక్టరీస్కి అమ్ముతాడు, వాటిని రీసైకిల్ చేస్తూ ఉంటారు కదా ఫ్యాక్టరీస్, అటువంటి ఫ్యాక్టరీస్కి అమ్ముతూ ఉంటాడు. కమాన్, ఐ డోంట్ హ్యావ్ టు టైం టు వేస్ట్ లైక్ యూ, రారా నేను నీలాగా టైం వేస్ట్ చేసేంత టైం నాకు లేదు, పని చేసుకోవాలని చెప్పింది ఆ అమ్మాయి. వేలు డిడెంట్ మూవ్, వేలు కదలలేదు అక్కడ నుంచి, చెత్త ఏరుకోవడం ఇష్టం లేదు వేలుకి. హీ హ్యాడన్ రన్ అవే అండ్ కమ్ టు దిస్ న్యూ ప్లేస్ టు డిగ్ త్రూ గార్బేజ్ బిన్స్, అక్కడ నుంచి ఇంటి నుంచి పారిపోయి వచ్చింది ఇక్కడ చెత్త ఏరుకుంటూ బతకడానికి కాదు. జయ పోక్ డట్ హిమ్ విత్ హర్ స్టిక్, తన స్టిక్ తీసుకొని అలా అతనికి టచ్ చేస్తే ఇలా పొడిచిందనమాట, రా పోదామని చెప్పి. లుక్ హియర్, షీ షౌటెడ్, ఇక్కడ చూడు అని గట్టిగా అరిచింది. ఇఫ్ సమ్మన్ గెట్స్ దేర్ బిఫోర్ అస్ వీ డోంట్ గెట్ ఎనీథింగ్, నాకన్నా ముందే ఎవరైనా పోయినారనుకో ఆ చెత్త దొరికే ప్లేస్కి, ఆ చెత్త కూడా దొరకదు మనకు, సో మనం ముందే వెళ్ళాలి అందరికంటే. డోంట్ జస్ట్ స్టాండ్ దేర్ పోజింగ్ బిగ్ హీరో, ఒక పెద్ద హీరోలాగా అక్కడ పోజ్ కొడుతూ ఇక్కడే నిలబడద్దు, రా నాతో పాటు. ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. హూ ఫిల్డ్ యువర్ స్టమక్ టుడే, ఎవరు నీకు ఈరోజు కడుపు నింపింది, నీకు భోజనం పెట్టించింది ఎవరు అని చెప్పింది ఆ అమ్మాయి. వేలు స్క్రాచ్డ్ హిస్ హెడ్ అండ్ సైడ్, తల ఊపాడనమాట, తలను గొక్కుంటూ. ఐ విల్ డూ ఇట్ ఫర్ నౌ, నేను ఇప్పుడు చేస్తా, ప్రస్తుతానికి చేస్తాను ఈ పని. హీ థాట్, మనసులో అనుకున్నాడు. అంటిల్ ఐ ఫైండ్ ఎ బెటర్ జాబ్, ఒక మంచి జాబ్ దొరికేదాకా ఈ అమ్మాయి చెప్పినట్లే చెత్త ఏరుదాం, మనకి వేరే ఆప్షన్ లేదు అనుకొని తన మనసులో అనుకున్నాడు అనమాట. ఇంకా ఆ పని మేబీ ఇంకా అతని ఫ్యూచర్ ఏమై ఉండొచ్చు, ఒక ర్యాక్ పికర్ లాగానే ఉండొచ్చు, ఏదైనా బెటర్ జాబ్ దొరికే వరకు. ఈ విధంగా ఇంటి నుంచి పారిపోయినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు లేని అనాథలు, ఇటువంటి అంటే కడుపు నింపుకోవడానికి ఏదో పని చేసుకోవాలని చెప్పేసి ఇలా చైల్డ్ లేబర్స్గా మారుతూ ఉంటారనమాట. సో చాలా రీజన్స్ ఉంటాయి, దాని గురించి ఇంత మంచి స్టోరీ అనమాట. వాళ్ళ యొక్క కష్టాలు వాటన్నిటి గురించి మనకి చెప్పారు చాలా అద్భుతంగా ఈ లెసన్లో. గీతా వుల్ఫ్, అనుష్క రవిశంకర్, అర్జిత్ సేన్ వీళ్ళు రాసినటువంటి ఫ్రమ్ ట్రాష్ అనే ర్యాక్ పికర్ చిల్డ్రన్ అండ్ రీసైక్లింగ్ అనే స్టోరీస్ నుంచి ఈ చిన్న స్టోరీ అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.